లేడీ అఘోరిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఒక యువతి ఫిర్యాదు చేసింది. తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడంటూ ఆ యువతి ఫిర్యాదు సారాంశం. అంతేకాదు తన దగ్గర 3 లక్షలు తీసుకొని బెదిరించాడని యువతి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా లేడీ అఘోరిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది, తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. లేడీ అఘోరిగా పేరుగాంచిన వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే మోసాల కేసులో రిమాండ్లో ఉండగా తాజాగా కరీంనగర్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇక తనతో పరిచయం పెంచుకొని కొండగట్టులో తాళి కట్టి అత్యాచారం యత్నం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా బెదిరించి 3 లక్షలు తీసుకుందని ఆరోపించింది. దీని గురించి బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించిందని ఆరోపించారు. ఈ కేసుతో అఘోరి మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి పేరు మారుమోగిపోతుంది. ఇప్పటికే తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో జైల్లో రిమాండ్లో ఉంది. అంతేకాకుండా అఘోరి శ్రీవర్షిని కన్నా ముందే తనను పెళ్లి చేసుకుందంటూ మొదటి భార్య రాధిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పైగా ఇప్పటికీ కూడా అఘోరి ఆడా మగ అనే అంశంపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రిమాండ్లో ఉన్న అఘోరిపై మరొక కేసు నమోదైంది. ఈసారి అత్యాచారం కేసు ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ కేసు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు.